హ్యాపీ ఉగాది. మీకు కూడా హ్యాపీ ఉగాది. మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. ఉగాదికు గూగుల్ రేటింగ్కు గూగుల్ రివ్యూకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఏంటో తెలుసా? ఉగాది పచ్చడిలో ఎన్ని టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటాయి? 6 అండి. 6లో అసలు ఫస్ట్ నీకు నచ్చిన టేస్ట్ ఏంటి? తీపి. వీళ్ళు 5 స్టార్ రేటింగ్ అండి. వాళ్ళ వల్ల ఏంటి ఎక్కువ ఇచ్చినా కూడా మనకు కొన్నిసారి షుగర్ పేషెంట్ లాగా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు పడాలి, పడినప్పుడు గట్టిగా ఉండాలి. సో వీళ్ళు 5 స్టార్, షుగర్ ఉన్న వాళ్ళు 5 స్టార్ రేటింగ్ లాంటి వాళ్ళు. నీకేది ఇష్టం? వీళ్ళు 4.5 రేటింగ్ ఉన్నవాళ్ళు. అటువైపు ఇవ్వరు, ఇటువైపు ఇవ్వరు. మనలో ఉన్న ఫాల్ట్ని, మనలో ఉన్న ప్లస్ని కూడా బాగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తారు. సో వీళ్ళు మన లైఫ్లో అప్పుడప్పుడు ఉండాలండి. వీళ్ళు లేకపోతే మనం బతకడం కష్టం. మరి నీకు నచ్చినది? సాల్ట్. వీళ్ళు కొద్దిగా కోపం ఎక్కువ అండి. వీళ్ళు 3.2, అటువైపు 5కి వెళ్ళరు, 1కి రారు. 3.2 వాళ్ళకున్న బీపీ అంతా మన మీద చూపిస్తారు. నెక్స్ట్ ఇంకా టేస్ట్ ఏం మిగిలింది? కారం. వీళ్ళకి ఏంటంటే మామూలుగా లేదు. వాళ్ళకు ఉన్న రేటు, వాళ్ళు 1 స్టార్ రేటింగ్ వాళ్ళండి. ఇవ్వకుండా వెళ్ళిపోరు. ఇచ్చిన తర్వాత చాలా న్యూసెన్స్ చేస్తున్న రకాలు. ఎందుకు వచ్చాము, ఎక్కడ వచ్చాము, ఎందుకు రాలేము, అనవసరంగా వచ్చామని చెప్పి చాలా కించుకుని వాళ్ళ పాపం బీపీ పెంచుకుంటారు. ఇంకా మిగతాది ఏంటి? నెగిటివ్ పీపుల్. వాళ్ళకేనండి రేటింగ్ ఇవ్వరు. వాళ్ళని డయాగ్నోస్ చేయక్కర్లేదు. వాళ్ళే డయాగ్నోసిస్ అని నేర్చుకుని గూగుల్లో చదువుకుని అన్నీ చేసుకుని వస్తారు. వాళ్ళు చదువుకున్నది కరెక్టా కాదని చెప్పి జస్ట్ అవును మీకు ఈ జబ్బే ఉంది అని కన్ఫర్మ్ చేయడానికి వస్తారు తప్ప, వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం మనకు కన్సల్టేషన్ ఇస్తారు. ఆ డయాగ్నోసిస్ పెట్టకపోతే వాళ్ళు మనసందుకు వెళ్ళలేరు. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా నెగిటివ్గా రాస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద నాలెడ్జ్ లేదు. మేమే చదివి చెప్పామని. ఎవరు చదవమన్నారండి? మేము వస్తే మేమే చెప్తాం కదా. అలా కూడా చెప్పకుండా ఇలా అన్ని రేటింగ్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. సో ఈ రేటింగ్తో మన పని లేదు. మీ పని మీరు చేయండి. హ్యాపీ ఉగాది అండి అందరికీ.